ఫిల్మ్ లో మిగిలిపోయిన ఒక 2-3 స్మాల్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కంప్లీట్ గా ఫిల్మ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మాత్రం రేపో ఎల్లుండో పెడతాను. బట్ అందులో కంప్లీట్ గా ప్రతి ఒక్క డీటెయిల్ ని ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం కుదరదు కాబట్టి కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి స్పెషల్ వీడియోస్ చేస్తున్నాను. దాంతోపాటు ఇప్పటిదాకా ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసిందో కూడా మొత్తం ఏరియా వైజ్ గా కంప్లీట్ గా తెలుసుకుందాం. ఫిలిం చూడని వాళ్ళు ఆ బాక్స్ ఆఫీస్ డేటా వరకు చూసేసి వెళ్ళిపోవచ్చు, నాన్ స్పాయిలర్. బట్ ఫిలిం చూసిన వాళ్ళైతే మాత్రం తర్వాత ఆ డౌట్స్ గురించి కూడా కంప్లీట్ గా వీడియో ఎండింగ్ వరకు చూసేయచ్చు. బాక్స్ ఆఫీస్ పరంగా ఫిలిం కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ అంటే నార్త్ ఇండియా అని కూడా కాదు, నార్త్ అమెరికా అని చెప్పొచ్చు. అంటే ఎన్ఆర్ఐ పీపుల్స్ ఉంటారు కదా, తెలుగు వాళ్ళందరూ కూడా నార్త్ అమెరికాయే. కాకపోతే ఇప్పుడైతే సరే టికెట్ రేట్స్ కానీ హెవీ స్క్రీన్స్ ఉన్నా సరే బిగ్ బడ్జెట్ విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిల్మ్స్ ఇస్తే ఖచ్చితంగా ఎన్ఆర్ఐ లో ప్రతి ఒక్కరు కూడా రిపీట్స్ చేయడానికి హెవీగా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇండియన్ ఫిల్మ్స్ లో గతంలో చాలా ఫిల్మ్స్ కి ఇది కనిపించింది ఓవర్సీస్ నుండి. పోతే నార్త్ అమెరికాలో ఈ ఫిల్మ్ ఓపెనింగ్ ఎక్స్టెండెడ్ ఓపెనింగ్ వీకెండ్ యొక్క బెనిఫిటే కాదు, మండే హాలిడే కుదిరింది, ఆ తర్వాత అప్కమింగ్ గా మళ్ళీ థర్స్డే కూడా హాలిడే కుదురుతుంది, ఫ్రైడే సాటర్డే సండే. మొత్తంగా ఫైనల్ రన్ లోని నార్త్ అమెరికాలో మాత్రం గట్టి రన్ అయితే ఈ ఫిలిం ఓన్లీ తెలుగు వెర్షన్ మాత్రమే కాదు, హిందీ వెర్షన్ కూడా గట్టిగా యాడ్ అవ్వచ్చు. అంటే ఒక 18 to 20 మిలియన్స్ అని చెప్పి ప్రస్తుతానికి ప్రిడిక్షన్స్ వస్తున్నాయి అనమాట. ప్రస్తుతానికి 12 మిలియన్స్ అయితే నార్త్ అమెరికాలో దాటింది. ఫుట్ ఫాల్స్ పరంగా త్రిబులర్ రేంజ్ ఫుట్ ఫాల్స్ ఉన్నాయి. ఈవెన్ ఫైనల్ రన్ లో కూడా త్రిబులర్ ఫుట్ ఫాల్స్ ని ఈ ఫిలిం దాటలేదు అన్నట్టే ఉంది. రీజన్ ఏంటంటే టికెట్ రేట్స్ వల్ల అయి ఉండొచ్చు. ఫుట్ ఫాల్స్ అంటే టికెట్ సేల్స్ అయిన కౌంట్ అనమాట. ఆ టికెట్ సేల్స్ అయిన కౌంట్ రాకీ ఔరానికి ప్రేమ్ కహాని యొక్క టికెట్ ఫుట్ ఫాల్స్ ని కూడా త్రిబులర్ దాటలేదు. ఇప్పుడు కల్కి కూడా దాని దగ్గర వరకు వెళ్తుంది కానీ దాటలేదా అన్నట్టు కనిపిస్తున్నాయి. బట్ కల్కి పార్ట్ 2 ఖచ్చితంగా నార్త్ అమెరికాలోని ఆల్ టైమ్ రికార్డ్ ఫుట్ ఫాల్స్ అయిన పఠాన్ రికార్డ్ ని ఖచ్చితంగా కల్కి పార్ట్ 2 అయితే బ్రీచ్ చేసేయచ్చు నార్త్ అమెరికాలో. అఫ్ కోర్స్ శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ లోని పాన్ వరల్డ్ ఫిల్మ్ గా ప్రెజెంట్ చేసిన ఈ ఫిలిం ఇంటర్నేషనల్ ఓవర్సీస్ మార్కెట్స్ లో ఇండియన్ ఫిల్మ్స్ నుండి ఖచ్చితంగా పెద్ద రికార్డ్, ఆల్ టైమ్ రికార్డే పెట్టాలి ఈ టాక్ తోటి. కాకపోతే ఫస్ట్ పేస్ ఎలా ఉన్నా ఆ నెక్స్ట్ పేస్ లోని అదర్ కంట్రీస్ లో డబ్ చేసి ప్రమోషన్స్ చేసైనా సరే వర్క్ అవుతుందో లేదో చూడాలి మరి. జపాన్, చైనా, అదర్ కంట్రీస్ లో ఇప్పటిదాకా ఓవర్సీస్ లోని 168 crores అయితే మాత్రం కల్కి ఫిలిం కలెక్ట్ చేసింది. థర్స్డే యొక్క హాలిడే బెనిఫిట్ ఖచ్చితంగా ఈ ఫిలిం యూజ్ చేసుకుంటుంది. థర్స్డే అండ్ ఫ్రైడే సాటర్డే సండే ఇదంతా కూడా వీకెండ్ కూడా బాగా అడ్వాంటేజ్ అవుతుంది ఈ ఫిలిం కి. అండ్ త్రిబులర్ యొక్క ఫైనల్ రన్ ఓవర్సీస్ నుండి అయితే మాత్రం ఫస్ట్ పేస్ లో బీట్ చేసేయచ్చు ఈ ఫిలిం. 230 crores 250 crores వరకు కూడా ఓవర్సీస్ లో ఫైనల్ రన్ లో వెళ్ళొచ్చు. బట్ ఫుట్ ఫాల్స్ మాత్రం త్రిబులర్ కి ఈక్వల్ గానే వస్తున్నాయి ఓవర్సీస్ నుండి. ఇక కర్ణాటకలోని ఇప్పటిదాకా 40 crores కలెక్ట్ చేసింది. సలార్ ఫైనల్ రన్ కర్ణాటకలోని 42 crores కలెక్ట్ చేసింది. కల్కి దాన్ని బీట్ చేస్తుంది. తమిళనాడులోని 25 crore గ్రాస్ అండ్ 12.7 crore షేర్ కలెక్ట్ చేసింది. కేరళలో కూడా 15.5 crore గ్రాస్ అండ్ 6.8 crore షేర్ కలెక్ట్ చేసింది. ప్రస్తుతానికి కేరళలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇంకా కర్ణాటక, తమిళనాడులో అవ్వలేదు కానీ మరికొన్ని రోజుల్లో అయిపోవచ్చు. హిందీ వెర్షన్ నార్త్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా మొత్తం కలుపుకొని 167 crore గ్రాస్ వరకు కలెక్ట్ చేసి 71 crore యొక్క షేర్ కలెక్ట్ చేసింది. ఇంకొక 9 crore షేర్ కావాలి. తెలుగు స్టేట్స్ లో జిఎస్టీ ఇంక్లూడ్ చేయకుండా, జిఎస్టీ అనేది గ్రాస్ కాదనమాట, జిఎస్టీ తీసిన తర్వాత 195 crore గ్రాస్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసింది. అండ్ వితౌట్ జిఎస్టీ 128 crore షేర్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. ఇంకొక 42 crore షేర్ రావాలి తెలుగు స్టేట్స్ లో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలంటే. అంటే కేవలం ఈ వీకెండ్ మాత్రమే కాదు, అప్కమింగ్ వీకెండ్స్ లో కూడా ఫిలిం హోల్డ్ చాలా అద్భుతంగా ఉండాలి. అప్పుడు బ్రేక్ ఈవెన్ ఈజీ అవుతుంది తెలుగు స్టేట్స్ లో. ఆంధ్ర సీడెడ్ లో మైనర్ లాసెస్ పెట్టేలా కనిపిస్తుంది. ఫుట్ ఫాల్స్ లో కూడా సలార్ కన్నా ఈ ఫిలిం లోగో ఉంది. అంటే ఎక్కువ మంది జనాలు పాపులేషన్ ఈ ఫిలిం చూడడానికి తెలుగు స్టేట్స్ లో ఇంకా రావాల్సి ఉంది. నైజాం ఈ ఫిలిం కి సేవియర్ తెలుగు రాష్ట్రాల్లోని. అంటే రెండు స్టేట్స్ కలుపుకొని 168 crore షేర్ కి అమ్మారు కదా, సో 170 crore షేర్ రెండు రాష్ట్రాల నుండి కలిపి రావాలి. అప్పుడే బ్రేక్ ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో అయినట్టు. గ్రాస్ పరంగా నైజాం నుండి సపోర్ట్ బాగా ఉన్నప్పటికీ ఫుట్ ఫాల్స్ టికెట్ సేల్స్ అయితే నైజాం ఇంకా సలార్ కన్నా తక్కువే. మాస్ ఫిలిం కదా అది, ఆ అడ్వాంటేజ్ ఉంది. పోతే ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 AD ఇప్పటిదాకా 611 crore గ్రాస్ అండ్ 318 crore షేర్ ని కలెక్ట్ చేసింది. ఇంకొక 53 crore షేర్ కలెక్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది ఫిలిం. నార్త్ సపోర్ట్ అండ్ రెస్పాన్స్ అదిరిపోయేలా ఉంది. ఇంకా హోల్డ్ చాలా బాగుంది కాబట్టి ఆ సపోర్ట్ తో ఈ ఫిలిం బ్రేక్ ఈవెన్ ని అందుకోవచ్చు. ఓన్లీ ఆంధ్ర సీడెడ్ తెలుగు స్టేట్స్ లో ఎంత వరకు సేఫ్ అవుతుందో కొద్దిగా లాసెస్ అక్కడే పెట్టచ్చు అంతే. నార్త్ అండ్ ఓవర్సీస్ లో ట్యాక్స్ ఎక్కువ కట్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ హెవీగా కట్ అవుతుంది కాబట్టి మిగిలిన ప్రాఫిట్స్ మూవీ మేకర్స్ కి చాలా తక్కువే రావచ్చు. బట్ ఆ వచ్చిన తక్కువ ప్రాఫిట్స్ కూడా ఇక్కడ లాస్ అయిన వాళ్ళకి అందించేయాలి. ఎందుకంటే ఆల్రెడీ రిఫండబుల్ యొక్క డీల్ ని పెట్టుకున్నారు కాబట్టి లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ కి అయితే మనీని తిరిగి ఇచ్చేస్తామని ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం డీల్ ని కుదిరించుకున్నారు. కాబట్టి అదర్ ఏరియాస్ లో వచ్చిన ఆ కాస్త కోస్త ప్రాఫిట్స్ అయితే సర్దేస్తారు. బట్ ఎక్కువ ప్రాఫిట్స్ ఇంకా వస్తే కొంత మేకర్స్ కి మిగులుతుంది.
ఆ ఎక్కువ ప్రాఫిట్స్ నార్త్ నుండే వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేస్తుందో అండ్ వీకెండ్స్ లో తెలుగు స్టేట్స్ లో ఏమైనా సర్ప్రైజ్ జరుగుతుందా లాంగ్ రన్ అనేది కూడా మనకి తెలిసిపోతుంది. రేపటితో ఈ ఫిల్మ్ సలార్ యొక్క ఫైనల్ రన్ అయితే మాత్రం బ్రేక్ చేస్తుంది అనమాట. ప్రభాస్ కెరీర్ లోని సెకండ్ హైయెస్ట్ గా నిలుస్తుంది. వరల్డ్ గా 372 crore షేర్ అందుకుంది అనుకోండి, క్లీన్ హిట్ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ అదే క్లీన్ హిట్ దొరికినట్టు. ఇక ప్రీవియస్ అనాన్స్డ్ క్వశ్చన్స్ వీడియోస్ లోని నేను సుప్రీం యాస్కిన్ గురించి కొంతవరకు చెప్పడానికి ట్రై చేశాను కదా. అసలు ఆ క్యారెక్టర్ మోటివ్ ఏంటి, గోల్ ఏంటి, ఎందుకని క్లైమాక్స్ లో ఆ డైలాగ్ కి అర్థం ఏంటి, ఆ బాల్స్ ఏంటి అని చెప్పి సో ఇవాల్టి వీడియోలోని ఆరిజిన్ గురించి మాట్లాడబోతున్నాను. 2898 AD టైమ్ లైన్ లోని ప్రపంచానికి ప్రస్తుతానికి సుప్రీం యాస్కిన్ అయితే మాత్రం ఒక సెల్ఫ్ ప్రొక్లైమేడ్ గాడ్ లాంటి వాడు అనమాట. కేవలం రూలర్ మాత్రమే కాదు. క్లైమాక్స్ లో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనే డైలాగ్ అయితే మాత్రం విష్ణుమూర్తి అవతారం వస్తుంది అనే ఒక వార్నింగ్, నేనైతే మాత్రం భూకంపం పుట్టిస్తాను, యుద్ధం చేస్తాను అన్నట్టు కలిపురుష్ అంశాలు కనిపించినప్పటికీ కలిపురుష్ అయితే ద్వాపర యుగం నుండి ఉన్నాడు. బట్ సుప్రీం యాస్కిన్ అంతా ఓల్డ్ అన్నట్టు చూపించలేదు. ప్లాట్ ప్రకారం 2000 years ఓల్డ్ అంటున్నారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే మాత్రం 200 ఏళ్ల యొక్క అరాచకం లాంటి వాడు, అంటే రూల్ చేస్తున్నాడు అన్నట్టు. ఏదైనా సుప్రీం యాస్కిన్ కి ఇమ్మోర్టాలిటీ అంటే ఒక యంగ్ వెర్షన్ కావడం గురించి ఆ సిరం అయితే కావాలి కదా, దాని గురించి ఫార్ములా క్రియేట్ చేశాడు. బట్ ఆ సిరం అయితే ఇంకా తనకి దక్కక ముందే తను ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికాడు, ఆ బాడీ ఎలా ఉంది ఎంతవరకు. తన హెడ్ దగ్గర అయితే మాత్రం కుట్లు వేసినట్టు లోపల గ్లోయింగ్ లైట్ వెలుగుతున్నట్టు ఉంటుంది. ఇది కాన్సెప్ట్ ఆర్ట్ గైస్, ఫిల్మ్ కి ముందు అనుకున్న కాన్సెప్ట్ ఆర్ట్. బట్ అది కూడా అదే అనమాట. ఆ బాడీ అంతా కూడా కుట్లు వేసినట్టు లోపల ఆ గ్లోయింగ్ లైట్ వెలుగుతున్నట్టు. కాంప్లెక్స్ లో పవర్ఫుల్ గా కనిపించే ఆ రెడ్ లైట్ ఓన్లీ ఈయన బ్రెయిన్ లోని బాడీ పార్ట్స్ లో మాత్రమే కాదు, లైన్ దగ్గర అండ్ రైడర్స్ దగ్గర, వెపన్స్ లో చాలా చోట్ల కనిపిస్తుంది. సో నాకు తెలిసి అతన్ని ఇన్ని సంవత్సరాలు కాపాడింది, ప్రాణాలతో ఉంచుతుందైతే మాత్రం ఆ రెడ్ ఈవిల్ ఫోర్స్ గ్లో. అదే దానికి సంబంధించి కంప్లీట్ డీలింగ్ తర్వాత ఇవ్వచ్చు కానీ దాంతో ఆయన ప్రాణాలతో ఉండగలిగాడు. కానీ తన బాడీ అయితే శరీరం కంప్లీట్ గా కుళ్ళిపోయింది. ఎందుకు పనికిరానట్టు మొత్తం అన్ని సంవత్సరాలు ఉంటే ఏమవుద్ది బాడీ. మేబీ అందుకనేమో సుప్రీం యాస్కిన్ తన బాడీ ఎందుకు ఫైట్ చేయడానికి పనికిరాదు, అలానే ఆ లోపల ఉండిపోయాడు. ఆ లాస్ట్ డ్రాప్ సిరం కూడా తనకి అందకపోతే యుద్ధానికి అయితే మాత్రం తను ప్రిపేర్ అయ్యేవాడు కాదు. అలా తన బాడీని కాపాడుకుంటూ ఆ గృహలోనే ఉండిపోయేవాడు. అండ్ పక్కన కొన్ని క్లోన్ బాడీస్ కూడా ఉన్నాయి కదా, మేబీ స్కిన్ కంప్లీట్ గా పాడైపోతే ఆ బాడీస్ ని యూజ్ చేస్తాడేమో. నిజానికి ఈ ఫిలిం ని కొన్ని పార్ట్స్ వరకు లాగుతారు అనుకున్నాను యూనివర్స్ గా. బట్ పార్ట్ 2 తో స్టోరీ ఎండ్ అయిపోతుంది. సుప్రీం యాస్కిన్ మీద సపరేట్ సోలో ఆరిజిన్ ఫిలిం ఉంటుందంట. సో దాంట్లో మనకి ఈయన ఎలా ఇంత పవర్ఫుల్ రూలర్ గా, ఇమోర్టల్ గా, ఒక గాడ్ టైప్ లా ఎలా మారాడనే దాని గురించి కంప్లీట్ ఆరిజిన్ గట్టి ఇంపాక్ట్ ఇవ్వచ్చు. అలానే సుప్రీం యాస్కిన్ ని కంప్లీట్ విలన్ గా, బ్యాడ్ గా చూపించలేదు. తనైతే మాత్రం ఏడుస్తాడు. హ్యూమన్ బీయింగ్స్ కున్న డిఫెక్ట్ అలాంటిది. ఎందుకంటే మనిషి ఎప్పటికీ మారడు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా వేస్ట్ అన్నట్టు మాట్లాడతాడు. ఎన్నో యుద్ధాలు చేశాను, ఎన్నో చెడుని చూశాను, సో మంచి అనే మాట అయితే మాత్రం ఉండదు, దాని గురించి ఎక్కువగా నమ్మకం అని చెప్పి సైంటిస్ట్ ని చంపే ముందు అడుగుతాడు కదా, చాలా ఏళ్ళయింది నన్ను ఒకరు చంపడానికి ప్రయత్నించి అని. సో తను వారియర్ అని చెప్పి క్లియర్ గా అర్థమైపోతుంది. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు, ఎంతో మందిని చంపి ఈ రూలర్ గా మారాడు. అంటే మ్యాడ్ మ్యాక్స్ లో ఇమ్మోర్టన్ జో, డ్యూన్ లోని బ్యారన్ హార్కోనెన్ అండ్ పాల్పటిన్, ఇలా చాలా మంది విలన్ క్యారెక్టర్స్ హాలీవుడ్ నుండి సేమ్ సిమిలర్ గా అనిపిస్తారు మనకి, ఇంక్లూడింగ్ ఆ గెటప్ కూడా. కాకపోతే ఈయనైతే మాత్రం హ్యూమన్ బీయింగ్స్ కుండే ఆ డిఫెక్టే అలాంటిది అని చెప్పి కొద్దిగా ఏడుస్తాడు అనమాట, కొద్దిగా ఎమోషనల్ అవుతాడు. సో ఫ్లాష్ బ్యాక్ ఆరిజిన్ కొద్దిగా స్ట్రాంగ్ గానే డిజైన్ చేయబోతున్నారేమో. అలానే చాలా మంది హ్యూమన్స్ ఎర్త్ లో మిగిలి ఉన్న రిసోర్సెస్ ని నాశనం చేస్తున్నారు, దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు, కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళెవరికి కూడా అందనంత ఎత్తులో కాంప్లెక్స్ లో పెట్టానని చెప్పి సుప్రీం యాస్కిన్ చెప్తాడు. సో తనలో థానోస్ వైబ్స్ కనిపిస్తే అనుకున్న పాయింట్ మంచిదే, కానీ వెళ్లే మార్గం చెడ్డది అన్నట్టు. అండ్ మనకి ఆ కాంప్లెక్స్ అయితే మాత్రం ఎలిటా బ్యాటిలైన్స్ లో జేలం సిటీ గానీ, మ్యాడ్ మ్యాక్స్ లోని సిరిటల్ లాగా రిసోర్సెస్ గానీ, రిచ్ సిటీ గానీ, అన్ని అవసరాలు అయితే మాత్రం ఆ పైనే ఉంటే అక్కడే రూలర్ అనేవాడు ఉంటాడు. మనకి ఎలిటా బ్యాటిల్ ఏంజిల్ పార్ట్ 2 రాలేదు కాబట్టి అసలు ఆ జేలంలోని నోవా క్యారెక్టర్ మోటివ్ మనకి కంప్లీట్ గా చూపించలే. బట్ ఆ బుక్ చదివిన వాళ్ళకి కంప్లీట్ గా తెలియచ్చు నోవా యొక్క మోటివ్ కూడా. తను కూడా గోస్ట్ లాగా వేరే ఒకరి ప్రాణాల్లోకి వెళ్లి మాట్లాడతాడు అనమాట. సో కలిపురుష్ వైబ్స్ ఇవన్నీ కూడా. ఫ్యూచర్ లోని ఎవరో ఒకరు చెడుగా రూల్ చేస్తుంటారు, ఒక సేవియర్ రావాలి. యాజ్ యూజువల్ గా పార్ట్ 2 లోని వార్ గానీ, కొత్త క్యారెక్టర్స్ గానీ అంతా కూడా రష్డ్ గా జరగచ్చు. కలిపురుష్ ఆ సుప్రీం యాస్కిన్ గురించి కంప్లీట్ గా థర్డ్ పార్ట్, ప్రీక్వెల్ పార్ట్ ఫ్లాష్ బ్యాక్ అయినప్పటికీ ఆ మహాభారతం తర్వాత, ద్వాపర యుగం తర్వాత కలి ఎలా వచ్చి కలియుగాన్ని మొదలు పెట్టాడు, ఈ కాంప్లెక్స్ సిటీ వరకు కలియుగం ఎలా రన్ అయింది అనే దాని గురించి ఈవెంట్స్ అన్ని చూపిస్తారని టాక్. సో ప్రీక్వెల్ అయినా అది గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది. నేనైతే ఒక 5-6 పార్ట్లు ఇదే స్టోరీ లాగుతారు అనుకున్నాను, కానీ అన్ని ఉండవు అనుకుంటా. ఈ యూనివర్స్ లో స్పిన్ ఆఫ్స్ ఉండొచ్చు. ఎనీవే మీకైతే ఈ వీడియో క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. వీలైతే మీ ఫ్రెండ్స్ లో డౌట్ ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.